ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఉప్పల్ స్టేడియంలో గ్రూప్ సి మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 మ్యాచ్లు పూర్తి కాగా మరో 10 మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లు చూసేందుకు ఫ్రీ ఎంట్రీ కల్పించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈ అవకాశాన్ని క్రికెట్ అభిమానులు ఉపయోగించుకోవాలని సూచించింది హెచ్సీఏ. దీనికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ప్రతిష్టాత్మకమైనటువంటి దేశవాళీ టోర్నీ టీ20 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే ఉప్పల్లోని ప్రజెంట్ మనం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉన్నాము. సందడి వాతావరణం నెలకొంది. ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి సయ్యద్ ముస్తాక్ అలీకి సంబంధించినటువంటి టీ20 చూడడానికి పెద్ద ఎత్తున ఇటు నగరంతో పాటు వివిధ ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ ట్రోఫీకి సంబంధించి కూడా గ్రూప్ సి సంబంధించిన మ్యాచ్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పటికే 4 మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి. అయితే మరొక 10 మ్యాచ్లు కూడా జరగాల్సిందే. అయితే ఈ మ్యాచ్లు చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది. గేట్ నెంబర్ 3 నుంచి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి సో ఫ్రీగా టికెట్లు అంటే ఫ్రీగా ఎంట్రీ ఉన్న కారణంగా పెద్ద ఎత్తున ఈరోజు వీకెండ్ అంటే హాలిడే కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. సో ఎందుకు వచ్చారు, ఏ మ్యాచ్ తెలుసా మీకు? లోపల ట్రోఫీ జరుగుతుంది. సో మన ఓల్డ్ ప్లేయర్స్ అందరూ అక్కడ ఆడుతున్నారని తెలిసి ఇక్కడ నేను బోడుప్పల్ నుంచి వచ్చాను. నా పేరు హరీష్. ఫ్రీ ఎంట్రీ ఉందని తెలుసా? మెయిన్గా ఫ్రీ ఎంట్రీ ఉందనే వచ్చాం. ఎప్పుడు మనకి ఇంత ఈజీగా యాక్సెస్ ఉండదు కదా లోపలికి. స్టేడియం కూడా ఎలా ఉంటుందో చూడొచ్చు. ఈ కారణంతో వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఉప్పల అన్న. మేము వీకెండ్ కావడంతో మాకు వీక్ ఆఫ్ కావడంతో ఇంకా మేము ఫ్రీ అని తెలిసినాక గేట్ నెంబర్ 3 అని తెలిసినాక వచ్చేసాం ఇక్కడ డైరెక్ట్గా. ఇదే మాకు ఫస్ట్ టైం రావడం. రాలేదు. సో చూడొచ్చు పెద్ద ఎత్తున జరుగుతున్నారు. అయితే గ్రూప్ సికి సంబంధించిన మ్యాచెస్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. సో ఈ మ్యాచెస్ కనుక చూస్తే సో ఇటు ఉప్పల్ స్టేడియంకు 4 మ్యాచ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సో బరోడా తరఫున హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతుండే ఇక్కడ. తర్వాత అతను ఇటు కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, చాహల్తో పాటు రవి బిష్ణోయి, హర్షల్ పటేల్ వీరందరూ కూడా ఇక్కడ ఈ గ్రౌండ్కు రావడంతో సో పెద్ద ఎత్తున ఇక్కడ తరలిస్తున్నారు. అయితే ఐపీఎల్ టైంలో లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి సో ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడు ఫ్రీగా ఎంట్రీ ఉంది కాబట్టి సో ఈ యొక్క లోపల ఉన్నటువంటి అటు ప్రేక్షకులతో పాటు ఎక్కువ ప్లేయర్స్ను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. అయితే ఉప్పల్లో ఈరోజు అంటే నవంబర్ 30 తర్వాత డిసెంబర్ 2, డిసెంబర్ 4, డిసెంబర్ 6, డిసెంబర్ 8 ఈ తేదీల్లో రోజుకు 2 మ్యాచెస్ ఉంటాయి. తొలి మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే పెద్ద ఎత్తున వివిధ అంటే ఈ సిటీకి దగ్గర ఉన్నటువంటి సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తర్వాత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. సో ప్రజెంట్ గుజరాత్ హర్యానా మ్యాచ్కి సంబంధించి కూడా నడుస్తుంది. అందులో కీలకమైనటువంటి స్టార్ ప్లేయర్స్ హర్షల్ పటేల్తో పాటు చాహల్ సో ఇట్లాంటి వారు కొంత కీలకమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు కాబట్టి సో వారిని చూడడానికి ఎక్కువగా వస్తున్నారు. సో మరికొంతమంది కూడా క్రీడాకారుల్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతుంది. సో దాని అంటే ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారనే తెలుసు? హార్దిక్ పాండ్యా, ఇంకా ఇప్పుడే వచ్చావా? ఎప్పుడైనా వచ్చావు? ఎంతమంది వచ్చాను, ఐపీఎల్స్కి వచ్చాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంతోష్ నగర్. ఏం ట్రోఫీ జరుగుతుంది తెలుసు? సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 40 days, 1 month 40 days. అంటే ఇక్కడ 4 days ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ ఈ స్టేడియంలో 4 days ఉంది. మొత్తం టోర్నమెంట్ అయితే 1 month 40 days అవుతుంది. సో చూడొచ్చు మొత్తానికి అయితే ఇప్పుడు చూడొచ్చు దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఉంది. ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేసినా కూడా కొంత లేట్గా అంటే ఇప్పుడిప్పుడే ఎక్కువగా అభిమానులు వస్తున్నారు. సో ఒకే వైపు గేట్ నెంబర్ 3 తర్వాత లోపల E4 నుండి ఎంట్రీ చేస్తున్నారు. అక్కడ మొత్తం కూడా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి కూడా ఈ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సంబంధించి సిబ్బంది కూడా ఉన్నారు. సో చూడొచ్చు ఇటు మనకి ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి రోజు 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. సో ఉదయం మ్యాచ్కి అయితే పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు గ్రౌండ్కు చేరుకుంటున్నారు. అయితే ఈ యొక్క అవకాశం ఐపీఎల్లో కానీ అటు వన్డేకి సంబంధించి కానీ టెస్ట్లో ఉండకపోవచ్చు. కొంత టికెట్ పెడతారు కాబట్టి ఎవరు రారు కాబట్టి సో ఇది ఫ్రీ ఎంట్రీ ఉంది కాబట్టి కొంత ఎక్కువ మొత్తంలో వచ్చి అటు క్రీడాకారులు కానీ లోపల గ్రౌండ్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూడడానికి ఎక్కువగా క్రీడాకారులు అయితే వస్తున్నారు. సో ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో మాత్రం ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులు అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఉప్పల్ స్టేడియానికి సంబంధించి బయట ఏదైతే గేట్ నెంబర్ 3, 2, 1 ఈ ఏరియాలో మాత్రం కొంత పూర్తిగా కూడా బైక్స్ అన్నీ కూడా రోడ్లపై పెట్టడం వల్ల అంటే ఆ వీకెండ్ కావడంతో కొంత వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో మాత్రం ఉప్పల్ స్టేడియం సందడిగా మారిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్ అనిల్, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం నుండి.